అంటే మనమైతే ఇప్పుడు హంపీలో ఉన్నాము. ఇక్కడ స్టార్టింగ్ యోగా నరసింహస్వామి దగ్గర నుండి మీకు ఈ మొత్తం వీడియో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు యోగా నరసింహస్వామిని చూద్దాం, చూడండి. మనం చూస్తున్నామండి యోగ ఉగ్ర నరసింహస్వామి అంటారు. అయితే 1636వ సంవత్సరంలో హరిహరరాయలు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఇక్కడ చాలా శిల్పాలు, చాలా దేవాలయాలు, చాలా కట్టడాలు అయితే మనం చూడొచ్చండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఉగ్ర నరసింహస్వామి, యోగ నరసింహస్వామి అని పిలుస్తారు. అయితే 1565 వరకు అండి చాలా జాగ్రత్తగా విజయనగర సామ్రాజ్యాన్ని, హంపీని కాపాడుకుంటూ, విలువల్ని కాపాడుకుంటూ వచ్చాము. అయితే విజయనగర సామ్రాజ్యం కృష్ణదేవరాయల తర్వాత, అచ్యుతదేవరాయల తర్వాత అలియా రామరాయలు పరిపాలన చేస్తున్న సమయంలో బీజాపూర్ సుల్తాన్లు అయినటువంటి బీజాపూర్ సుల్తాను, అట్లాగే దక్కన్ సుల్తాన్లు అని చెప్తారు వీళ్ళని. దక్కన్ సుల్తాన్లు 4 ఉన్నారండి. ఆ దక్కన్ సుల్తాన్లు తల్లికోట యుద్ధాన్ని ప్రారంభించి అయితే అలియా రామరాయల్ని వెన్నుపోటు పరంగా సంభాజీ మహారాజుని ఎలాగైతే వెన్నుపోటు పరంగా చంపేసి చేశారో సేమ్ అదే విధంగా అలియా రామరాయలు కూడా తల్లికోట యుద్ధంలో దారి మళ్లించి తప్పుడు యుద్ధం, అధర్మ యుద్ధం చేసి అలియా రామరాయల్ని చంపేసిన తర్వాత ఇంకా మొత్తం ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అప్పటికి ఇంకా ఫైనల్గా పతనం అయిపోయిందనమాట. విజయనగర సామ్రాజ్యాన్ని ఆ సుల్తాన్ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క ధ్వంసం చేయడం అనేది ప్రారంభమైంది. 1565 తర్వాత అండి తల్లికోట యుద్ధం జరిగిన తర్వాత ఈ యొక్క హంపీలో ఉన్నటువంటి సంపదని ఏ రకంగా దాదాపు అంటే 6 నెలలు దోచుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. అది నేను మీకు ఒక్కొక్కటిగా అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం పేద శివలింగం అని పిలుస్తారు. అట్లాగే ఇక్కడ ఒక శిలకు వచ్చేసి ఒక శాసనం అయితే రాయబడి ఉంటుంది. ఇక్కడంతా కూడా మొత్తం కన్నడలో రాసి ఉంటుందండి. ఎందుకంటే రాజధాని మొత్తం కూడా కర్ణాటకకు సంబంధించింది ఉంటుంది ఈ విజయనగర సామ్రాజ్యం. ఇప్పుడు మనం చూస్తున్నామండి బడవి లింగం అని పిలుస్తారు. చాలా పెద్ద శివలింగం అండి. దాదాపు అంటే 12 అడుగుల ఎత్తున్నటువంటి చాలా పెద్ద శివలింగం అండి. హరిహరరాయలు బుక్కరాయల కాలంలో